తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రైజింగ్ టీం జపాన్ టూర్ కొనసాగుతోంది. పలు కీలక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇవాళ మరో 2 సంస్థలతో టాయ్కామ్ ఒప్పందం చేసుకుంది. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమన్నారు రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీ పడడమే తెలంగాణ టార్గెట్ అని చెప్పారు. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా టాప్ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అవుతున్నారు. మరో 2 సంస్థలతో రేవంత్ రైజింగ్ టీం ఒప్పందాలు చేసుకుంది. జపాన్లోని TERN రాజ్ గ్రూప్ ఏజెన్సీలతో టామ్కాయ్ ఒప్పందం జరిగింది. టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాబ్ ఏజెన్సీలతో టామ్కాయ్ ఒప్పందం చేసుకుంది. వచ్చే 2 ఏళ్లలో ఉద్యోగాల కల్పన కోసం MOUలు చేసుకున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ, ఫార్మా రంగాలు రాష్ట్ర ప్రగతికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయన్నారు. జపాన్ టూర్లో భాగంగా అక్కడి తెలుగు సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. త్వరలో రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నట్లు చెప్పారు సీఎం. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ మాదిరే హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో జపాన్లోని తెలుగు వాళ్ళంతా భాగస్వాములు కావాలన్నారు. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కు ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడడమే తెలంగాణ టార్గెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర డెవలప్మెంట్లో జపాన్లోని తెలుగు వాళ్ళంతా భాగస్వాములు కావాలన్నారు. తమ ఆలోచనలు, అనుభవాలు ప్రభుత్వంతో పంచుకోవాలన్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి తెలుగు సమాఖ్య నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. చేయగలిగిందంతా చేస్తే రాబోయే రోజుల్లో దేశమే కాదు ప్రపంచంతోనే మనం పోటీ పడవచ్చు. చాలా మంది నాతో అంటుంటారు అమరావతితో మనం పోటీ పడాలి. అమరావతి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై మన పోటీ కాదు. మన పోటీ న్యూయార్క్ కావచ్చు, టోక్యో కావచ్చు, లండన్ కావచ్చు, ఇట్లాంటి నగరాలతో పోటీ పడాలి. టోక్యో నుంచి నేర్చుకోవడానికి మనకంటే గొప్పగా వాళ్ళు ఏం నిర్వహిస్తుందో అవగాహన కల్పించుకోవడానికి పర్యటన. మీ అందరూ కూడా మీకున్న అవగాహనని, మీకున్న ఆలోచనలని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. ఎప్పుడైనా ఎన్నాళ్ళైనా మన సొంత ఊరు. ఈ నెల 23 వరకు జపాన్లో పర్యటించనుంది తెలంగాణ రైజింగ్ టీం. మరిన్ని టాప్ కంపెనీలతో MOUలు చేసుకోనున్నారు రేవంత్ రెడ్డి బృందం.